Welcome to KVR English Academy. I'm KVR, English faculty, Hyderabad. సో ఏపీ స్టేట్లో హైకోర్టు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా కోర్టులకు సంబంధించి ఇంగ్లీష్కు సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి 7th క్లాస్ క్వాలిఫికేషన్తో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికీ మనకు ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి మనం చూస్తే ఆ ప్రకారంగా టాపిక్ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి, ఎస్పెషల్లీ 40 మార్క్స్కి ఉండేటటువంటి దీంట్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 40 మార్క్స్కి ఉండేటటువంటి దాంట్లో ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, రైట్? ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, రైట్? ఏపీ హైకోర్ట్ జాబ్స్ 40 మార్క్స్ 40 మార్క్స్కు సంబంధించి ఇంగ్లీష్కు మనం ఏ టాపిక్ నుంచి మార్కులు వస్తున్నాయి ఏంటి అనేసి అంటే దాదాపు ఒక 20 టాపిక్లు మనం ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. ఆ టాపిక్లు ఏంటి అని డీటెయిల్గా నేను ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు వర్ణించా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అనేసి అంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ అనే టాపిక్ పైన సబ్జెక్ట్ వర్బ్ అనే టాపిక్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ను ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్తున్నాం. నేను ఒకటే మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రీవియస్ పేపర్లు చూడండి. ఈ ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు ఒక టాపిక్ నుంచి మనం ఇప్పుడు తీసుకున్నాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాం అనేది చూద్దాం, రైట్? కొన్ని బిట్స్ ఈజీగానే ఉన్నాయి, కొన్ని బిట్స్ టఫ్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఇవి మీరు హ్యాండిల్ చేస్తే, వీటిని కానీ నేర్చుకోగలిగినట్లయితే అన్ని బిట్స్కు మీరు ఆన్సర్ చేయగలరు, రైట్? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే పద్ధతిలో మన యాప్లో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జిల్లా కోర్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన యాప్లో ఇంగ్లీష్ కోర్సు 40 మార్కులకు సంబంధించి ఇంగ్లీష్ కోర్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. యూ కెన్ డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏపీ హైకోర్టు జాబ్స్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఉంటుంది. మీరు అది పర్చేజ్ చేసుకొని ఫాలో అవ్వగలరు. ప్రతి టాపిక్ మీరు విన్న తర్వాత నోట్స్ కూడా నోట్ చేసుకోండి. లేదా నోట్స్ రాసేంత టైము ఓపిక మాకు లేదు సార్ ఇట్లా అనుకుంటే నోట్స్ కూడా మేము పెట్టడం జరిగింది. అది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? మన యాప్లో నుంచి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్లు వస్తే మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి. 9030353247 అనే నంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకైతే మార్నింగ్ ఈవినింగ్ సపరేట్ క్లాసులు జరుగుతున్నాయి జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి. ఆ జనరల్ ఇంగ్లీష్కు క్లాసులు కానీ మీరు వస్తే మీకు సిలబస్ ఈజీగా 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 2-2.5 అవర్, ఈవినింగ్ 2-2.5 అవర్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, రైట్? 365 డేస్ జరుగుతూనే ఉంటాయి క్లాసులు హైదరాబాద్లో. మార్నింగ్ ఓ బ్యాచ్, ఈవినింగ్ ఓ బ్యాచ్ పక్కా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అన్నిటికీ కవర్ అయిపోతుంది ఇంగ్లీష్కు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు. సో ఇక్కడ చూద్దాం, చూడండి. మెజల్స్ డాస్ అండ్ ఇన్ఫెక్టియస్ వైరల్ డిసీజ్ అనేసి అన్నాడు. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వ్యాధి పేరు కాబట్టి గుర్తుపెట్టుకో. వ్యాధుల పేర్లు వచ్చినప్పుడు లేదంటే సబ్జెక్టుల పేర్లు వచ్చినప్పుడు, రైట్? అదేవిధంగా ఇంకా సబ్జెక్టుల పేర్లు వచ్చినప్పుడు, వ్యాధుల పేర్లు వచ్చినప్పుడు మనకు సింగులర్ అవుతుంది. ఇదేమవుతుంది? సింగులర్ అవుతుంది. వ్యాధులు అదేవిధంగా సబ్జెక్ట్స్ పేర్లు వస్తే ఇవి సింగులర్గా ట్రీట్ చేయండి. ఎస్తో ఎండ్ అయినప్పటికీ కూడా సింగులర్గా ట్రీట్ చేయండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బి ఆన్సరు అప్రాప్రియేట్ ఆన్సర్గా మనం ట్రీట్ చేయొచ్చు. మెజల్స్
ఈజ్ అన్ ఇన్ఫెక్టియస్ వైరల్ డిసీజ్. మెజల్స్ ఆర్ కాదు, ఇది ప్లూరల్ అవుతుంది. వర్ అనేది కూడా ప్లూరల్ అవుతుంది. హ్యావ్ అనేది కూడా ప్లూరల్ అవుతుంది. అలాగనే నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ది యునైటెడ్ నేషన్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ అనేది ఏదైతే ఉందో ఈ యునైటెడ్ నేషన్స్ అనే ఈ పదం ఒక కంట్రీ నేమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింగులర్ ఉండాలి. ది యునైటెడ్ నేషన్స్ అనేది ఒక కంట్రీ పేరు కదా, కాబట్టి సింగులర్ ఉండాలి అంటే ఆర్ ఉంది ప్లూరల్, హ్యావ్ ఉంది సి ఆప్షన్, డి ఆప్షన్లో వర్ ఉంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి మాత్రమే సింగులర్కు సంబంధించినటువంటి హ్యావ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ది యునైటెడ్ నేషన్స్ హ్యాస్, చూడు, ది యునైటెడ్ నేషన్స్ హ్యాస్ నియర్లీ 200 మెంబర్ స్టేట్స్. నెక్స్ట్ వన్, అదొక ఆర్గనైజేషన్స్ కాబట్టి ది యునైటెడ్ నేషన్స్ అనేది ది యునైటెడ్ నేషన్స్, రైట్, నేషన్స్ ఆఫ్ అమెరికా అంటే ఇది కంట్రీ పేరు కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్. చూడు, ది యుఎస్ఏ అని వచ్చిందనుకో, ది యుఎస్ఏ, ది యూకే, ది యుఎస్ఎస్ఆర్, ది యుఏఈ, ఇలాంటి మాటలు దేన్ని తెలియజేస్తాయంటే సింగులర్ను తెలియజేస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ పేరు కాబట్టి హ్యాస్ వస్తుంది. నెక్స్ట్ మూడోది చూడండి ఒకసారి, డాస్ ది వెదర్ గుడ్ వెన్ యూ డాస్ ఆన్ హాలిడే అన్నాడు. డాస్ ది వెదర్ గుడ్, రైట్, అంటే వెన్ యూ డాస్ ఆన్ హాలిడే. సో యూ తర్వాత వాజ్ వచ్చే ప్రసక్తి ఉందా? యూ అనేది ఎప్పుడైతే వస్తుందో యూ అనేది ఎప్పుడూ కూడా ప్లూరల్గానే ట్రీట్ చేయాలి. మరి ప్లూరల్గానే ట్రీట్ చేయాలంటే నీకు బి అయినా డి అయినా ఆప్షన్స్ అవుతాయి, కానీ ఏసీలు ఆప్షన్స్ కావు. క్లియర్? కాబట్టి ఇక్కడ బి డీలలో ఏది కరెక్ట్ అని చెప్పేటప్పుడు డాస్ వెదర్ అన్నాడు. ఈ వెదర్ అనేది సింగులర్ కదా, మరి సింగులర్ వచ్చినప్పుడు వాజ్ సింగులర్కు సెట్ అవుతుంది కాబట్టి డి ఆప్షన్ విల్ బి రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ our principal and mathematics teacher అన్నాడు. అవర్ ప్రిన్సిపాల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవర్ ప్రిన్సిపాల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్, ప్రిన్సిపాలే మ్యాథమెటిక్స్ టీచర్ ఇక్కడ, కాబట్టి ఈజ్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బి అనేది ప్లూరల్, డి అనేది కూడా ప్లూరల్, ఇది ఇర్రెలవెంట్ వర్డు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్. సో అవర్ ప్రిన్సిపాల్ అన్నాడు, ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ అన్నాడు, ఒకరే, పర్సన్ ఒక్కరే, కాబట్టి సింగులర్ వాడాలి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ ఇక్కడ 40% ఆఫ్ మిల్క్ అన్నాడు. 40% ఆఫ్ మిల్క్, ఇక్కడ మిల్క్ ఏదో ఉంది, ఓకే, మిల్క్ ఏదో ఉంది. ఈ 40% ఆఫ్ మిల్క్ అనేది ఏదైతే ఉందో ఇది 40%, ఇది సింగులర్గా వాడాలి. ఇదంతా ఒక క్వాంటిటీ కాబట్టి 10%, 20%, 30%, 40%, 50% ఇలాంటి మాటలు వచ్చినప్పుడు సింగులర్గా వాడాలి. కాబట్టి 40% ఆఫ్ ది మిల్క్ డాస్ బీన్ సోల్డ్ సిన్స్ మార్నింగ్. 40% ఆఫ్ ది మిల్క్ హ్యాస్ బీన్ అని ఉండాలి. సో ఆన్సర్ ఏంటి అంటే ఏబిడి, ఆన్సర్ సి. సో హ్యాస్ బీన్ సోల్డ్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫ్రూట్ కేక్ డాస్ గాన్. సమ్ ఆఫ్ ది ఫ్రూట్ కేక్ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఫ్రూట్ కేక్ అనేది ఇదంతా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో బి, సి, డి ఇవన్నీ కూడా తప్పు.
సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నీకు వస్తే సింగులర్కు సంబంధించినటువంటి బీ ఫామ్ ఈజ్ మాత్రమే ఉంది. ఆర్ అనేది ప్లూరల్కి సంబంధించింది, వర్ అనేది ప్లూరల్కి సంబంధించింది. ఈ బి అనేది ఇర్రెలవెంట్ వర్డ్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్, నన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్ డాష్ వర్త్ వాచింగ్ టునైట్. నన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్, బాగా విను, నన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్ డాష్ అన్నాడు. నన్ ఆఫ్ ది టీవీ ప్రోగ్రామ్స్ అని అన్నప్పుడు ఈజ్ ఏది కరెక్ట్ అన్నప్పుడు ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. రైట్, ది రిమైనింగ్ ఆర్ ఈజ్ వర్త్ వాచింగ్ టునైట్. సో ఆన్సర్ ఈజ్. ఎందుకు? నన్ ఆఫ్ ది అన్నాడు కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్, దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ వన్, ఏ లాగ్ ఆఫ్ పొల్యూషన్ డాష్ కాజ్డ్ బై ఫ్యాక్టరీస్. బాగా వినండి, ఏ లాగ్ ఆఫ్ పొల్యూషన్ డాష్ కాజ్డ్ బై ఫ్యాక్టరీస్. ఏ లాగ్ ఆఫ్ పొల్యూషన్ ఈ మ్యాటర్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో ఆర్ తప్పు, హ్యావ్ తప్పు, ఆర్ తప్పు. ఆన్సర్ ఈజ్ డి, ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, లింగ్విస్టిక్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఇది ఒక సబ్జెక్ట్ పేరు, ఇది ఒక సబ్జెక్ట్ పేరు. సబ్జెక్ట్ పేరు అయినా లేదు అంటే ఐ మీన్ వ్యాధుల పేర్లు అయినా, వ్యాధుల పేరు అయినా వచ్చినప్పుడు అది ఎస్తో ఎండ్ అయినప్పటికీ కూడా రైట్ సింగులర్ అవుతుంది. సో ఆన్సర్ ఏ, ఫస్ట్ ఆప్షన్. అంటే లింగ్విస్టిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఓకేనా, ఫిజిక్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఇది ఎస్తో ఎండ్ అవుతుంది కానీ సబ్జెక్ట్ ఒకటే కాబట్టి ఎకనామిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనాలి, ఎకనామిక్స్ ఆర్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనకూడదు. బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, 2 miles డాష్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 2 miles అనే మాట వచ్చింది ఇక్కడ. టూ మైల్స్, ఎస్ 2 miles అనేసి అన్నాడు. సో ఎన్ని అంటే డిస్టెన్స్లు అయినా చూడండి ఒకసారి, డిస్టెన్సెస్ అయినా, అమౌంట్స్ అయినా, వెయిట్స్ అయినా, డిస్టెన్సెస్ అయినా, అమౌంట్స్ అయినా, వెయిట్స్ అయినా సింగులర్గా ట్రీట్ చేయాలి, సింగులర్గా ఉండాలి. ఏ నంబర్లో ఉన్నా రైట్, ఏ నంబర్ అయినా, ఏ నంబర్లో ఉన్నా, ఏ నంబర్లో ఉన్నా, ఏ నంబర్లో ఉన్నప్పటికీ కూడా 2 miles అన్నాడు కాబట్టి 2 miles ఈజ్ అనేది కరెక్టు. ఆర్, వర్, హ్యావ్ ఈ మూడు కూడా ప్లూరల్కు రిలేటెడ్కు సంబంధించింది, ప్లూరల్కు సంబంధించింది. ఆర్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరల్, హ్యావ్ అనేది కూడా ప్లూరల్. కాబట్టి ఏముండాలి అంటే 2 miles ఈజ్, 50 miles ఈజ్, 50 kgs ఆర్ కాదు, 50 kgs ఆర్ మై వెయిట్, ఈజ్ మై వెయిట్ అంటే 50 kgs ఈజ్ మై వెయిట్ అని చెప్పాలి. ₹1000 ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, ఆర్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అంటే ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అని చెప్పాలి. కాబట్టి డిస్టెన్స్లు ఏ నంబర్లో ఉన్నా, అమౌంట్లు ఏ నంబర్లో ఉన్నా అంటే డబ్బులు, వెయిట్లు ఏ నంబర్లో ఉన్నా సింగులర్గానే ట్రీట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇప్పుడు మెజల్స్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, ఒక డిసీజ్ పేరు కాబట్టి ఇది ఒక వ్యాధి పేరు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యాధి పేరు, ఒక వ్యాధి పేరు, డిసీజ్ పేరు కాబట్టి ఇక్కడ సింగులర్లో ఉండాలి. సో హ్యావ్ అనేది ప్లూరల్కు సంబంధించింది, వర్ అనేది ప్లూరల్కు సంబంధించింది, ఆర్ అనేది ప్లూరల్కు సంబంధించింది, ఈజ్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మెజల్స్ ఈజ్ యాజ్ పెయిన్ఫుల్ డిసీజ్, ఈజ్ యాజ్ పెయిన్ఫుల్ డిసీజ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు సి
రాజు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే బాగా విను, రాజు అలాంగ్ విత్, ఈ ప్లేస్లో విత్ అయినా అలాంగ్ విత్ అయినా టుగెదర్ విత్ అయినా యాజ్ వెల్ యాజ్ అయినా బిసైడ్స్ అయినా ఇలాంటి మాటలు వస్తే ఈ వర్బ్ అనేది ఫస్ట్ నౌన్కి అగ్రి అవుతుంది. రాజు సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ ఉండాలి. వర్ తప్పు, హ్యావ్ తప్పు, ఆర్ తప్పు. ఇక రిమైనింగ్ హ్యాస్ మాత్రమే. ఇఫ్ టూ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై, బాగా వినండి, రెండు నౌన్ల మధ్య విత్ అయినా, అలాంగ్ విత్ అయినా, టుగెదర్ విత్ అయినా, యాజ్ వెల్ యాజ్ అయినా, బిసైడ్స్ అయినా, ఇన్ అడిషన్ టు అయినా వస్తే వర్బ్ అనేది ఫస్ట్ నౌన్కి అగ్రి అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మాల్గుడి డేస్. ఇది ఒక నవల పేరు. బాగా వినండి, ఇది ఒక నవల పేరు కాబట్టి సింగులర్ రావాలి. సో ఆర్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరల్. ఇక్కడ వాజ్ రిటన్ బై, హ్యాజ్ రిటన్ బై. సో వాజ్ రిటన్ బై పాస్ వాయిస్ వస్తుంది కాబట్టి ఏముండాలంటే వాజ్ రిటన్ బై అని ఉండాలి. సో హ్యాజ్ రిటన్ బై కాదు, వాజ్ రిటన్ బై ఆర్కే నారాయణ్. దట్స్ రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది స్టాటిస్టిక్స్ అనేది ఏంటి? ఇది ఒక సబ్జెక్ట్ పేరు. నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నా ఏమని, ఒక సబ్జెక్ట్ పేరు వచ్చినా, ఒక వ్యాధి పేరు వచ్చినా, డిస్టెన్స్లు ఏ డిస్టెన్స్ అంతా అయినా ఉన్నా, వెయిట్స్ నంబర్స్ ఏది ఉన్నా, రైట్, సింగులర్గా ట్రీట్ చేయాలి. కాబట్టి స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఈజ్ అనేది కరెక్టు, ఏసిడి అనేవి రాంగ్ అవుతాయి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ డాష్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ హెల్ప్ బుక్. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ అన్నాడు కాబట్టి ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏముండాలి? ఈచ్ అనే మాట ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముండాలి? బాగా అబ్జర్వ్ చేయండి, హ్యాజ్ ఉండాలి. ఏ కానీ, సి కానీ, డి కానీ ఉండకూడదు. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ హెల్ప్ బుక్. బాగా వినండి. సో ఈచ్ ఆఫ్ అజ్ అయినా, ఈచ్ ఆఫ్ యూ అయినా, ఈచ్ ఆఫ్ దెమ్ అయినా ఇవన్నీ కూడా ప్లూరల్ ఉండాలి. సో ఇదంతా కూడా టోటల్గా థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రైట్. సో ఈచ్ ఆఫ్ తర్వాత, ఎనీ ఆఫ్ తర్వాత, నన్ ఆఫ్ తర్వాత, నెయిదర్ ఆఫ్ తర్వాత వచ్చేటువంటి వర్డు ప్లూరల్ కావాలి, కానీ టోటల్గా సింగులర్ అవుతుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది ఏంటి? ఇది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి ఏముండాలి? ఆర్ అనేది ఉండకూడదు, వర్ అనేది ఉండకూడదు. హ్యాస్ గాన్ టు జాంబియా, ఈజ్ గాన్ టు జాంబియా. నో, హ్యాస్ గాన్ టు జాంబియా బికాస్ ది సెంటెన్స్ ఈజ్ ఇన్ present perfect. That is the reason. Next one, one of the highlights of his batting dash the timing with which he hits the cricket ball. One of the highlights of his batting అన్నాడు. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇదంతా వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ థర్డ్ పర్సన్ సింగులర్. మరి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆర్ హ్యావ్, చూడు, ఆర్ రాదు, హ్యావ్ బీన్ రాదు. మరి వాజ్ ది టైమింగ్ అన్నాడా, ఈజ్ ది టైమింగ్ అన్నాడా, విత్ విచ్ హీ హిట్స్ ది క్రికెట్ బాల్ అన్నాడు. హిట్స్ అనేది ప్రజెంట్ కాబట్టి మనం ఈజ్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వచ్చు. ఈజ్ ది టైమింగ్ విత్ విచ్ హీ హిట్స్ ది క్రికెట్ బాల్. దీన్ని బేస్ చేసుకొని మనం V1 డి అనేది ఆన్సర్ చెప్తున్నాం. సో ఇఫ్ యూ డోంట్ నో, ఒకవేళ నీకు తెలియకపోతే నువ్వు ఏం చేస్తావు అక్కడ ఆన్సరు అనేసి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్ చేసుకో. ఈ నాలుగిట్లో ఏవి ఆన్సర్లు కావు, యూ షుడ్ డిసైడ్ ఫస్ట్.
నెక్స్ట్, ది న్యూస్ దట్ ఐ హ్యావ్ హర్డ్ డాస్ అన్బిలీవబుల్. ది న్యూస్ దట్ ఐ హర్డ్. చూడు, ఆర్ అనేది తప్పు, హ్యావ్ అనేది తప్పు. హ్యాస్ కాదు, ఆన్సర్ ఈజ్ అన్బిలీవబుల్. అన్బిలీవబుల్, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్. ఇది జనరల్ సత్యం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఆన్సరు ఈజ్ ఆర్ హ్యాస్ డస్. వీటిలో ఏది రావాలి అని చెప్పినప్పుడు బీసీడి తప్పు. ఎందుకంటే వన్ ఆఫ్ వచ్చిన తర్వాత సింగులర్ రావాలి. సో దాట్ ఆన్సర్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్ ఈజ్ instead of being against something, be for something. So answer is A. Next, ఇప్పుడు చూడండి, ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ అన్నాడు. ఇక్కడ ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ అనే మాట ఇదంతా కూడా ఏంటి అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి ఏముండాలి? ఒకవేళ వస్తే ఈజ్ అయినా ఉండాలి, రైట్? ఈజ్ అయినా ఉండాలి, హ్యాజ్ అయినా ఉండాలి, లేదా వాజ్ అయినా ఉండాలి, లేదా V1 వర్బ్కు ఎస్ లేదా ఈఎస్ ఉండాలి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఉండొచ్చు. మరి ఏమి ఉండకూడదు అంటే ఆర్ ఉండకూడదు, హ్యావ్ ఉండకూడదు, వర్ ఉండకూడదు, V1 వర్బ్ ఉండకూడదు. మరి ఇక్కడ ఏమున్నాయి చూడు, మనకు కావాల్సింది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, రైట్? ఇక్కడ ఆర్ ఉందా? ఉంది, ఇది తప్పు. హ్యావ్ ఉందా? హ్యావ్ ఉంది, తప్పు. లీడ్ ఉందా? V1, ఇది కూడా తప్పు. సో ఇక్కడ ఏముండాలి? V1 వర్బ్కి ఎస్ఓ ఉండాలి, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రైట్. ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్స్ టు వసంతనగర్. బాగా అబ్జర్వ్ చేయి, కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ వన్, దిస్ ఫ్యాక్టరీ డాస్ సమ్ ఆఫ్ ది బెస్ట్ వాచెస్ ఇన్ ది వరల్డ్. సో దట్ ఇక్కడ దిస్ ఫ్యాక్టరీ ఇదంతా కూడా జనరల్ ట్రూత్ కాబట్టి, ఒక ఫ్యాక్టరీ చేసేటటువంటి ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం కాబట్టి, రెగ్యులర్ ఈవెంట్ మ్యాటర్ చెప్తున్నాడు కాబట్టి ది ఆన్సర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్స్ సమ్ ఆఫ్ ది బెస్ట్ వాచెస్ ఇన్ ది వరల్డ్. సో బి, సి, డి ఇవన్నీ కూడా రాంగ్ అవుతాయి. నెక్స్ట్, టుడే ది చిల్డ్రన్ డాస్ లేట్ ఫర్ దేర్ స్కూల్. టుడే ది చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి మనకు వర్ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ వర్. ఏబిడి అనేవి తప్పు అవుతాయి. ది మెస్ కమిటీ డాస్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ బిఫోర్ డిసైడింగ్ ది మెను ఇన్ ది హాస్టల్. ది మెస్ కమిటీ డాస్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ బిఫోర్ డిసైడింగ్ ది మెను ఇన్ ది హాస్టల్ అన్నాడు. ది మెస్ కమిటీ కండక్ట్స్ మీటింగ్స్. సో ఆన్సర్ ఈజ్ కండక్ట్స్. ది మెస్ కమిటీ, సో కండక్టింగ్ అనేది రాదు. ది మెస్ కమిటీ కండక్ట్స్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ బిఫోర్ డిసైడింగ్ ది మెను ఇన్ ది హాస్టల్. అబ్జర్వ్. నెక్స్ట్, ఇక్కడ సమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ డాష్ టు ఫేస్ ఏ గ్రూప్ డిస్కషన్ రౌండ్ బిఫోర్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్ అంటున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ డాష్ టు ఫేస్ ఏ గ్రూప్ డిస్కషన్స్ రౌండ్ బిఫోర్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్. సమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ అనేసి అంటే ప్లూరల్ కాబట్టి, అప్లికెంట్స్ ఇది కౌంటబుల్ కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే ప్లూరల్ అవుతుంది, రైట్? హ్యావ్ టు ఫేస్, హ్యాస్ టు కాదు, హ్యావ్ టు ఫేస్. ఆన్సర్ ఈజ్ హ్యావ్ ఉండాలి. నెక్స్ట్, 80 days డాష్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. 80 days అనేది ఇది థర్డ్ పర్సన్ సింగులర్. 80 days ఆర్ నాట్ అనకూడదు. 80 days ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో విచ్ ఈజ్ రైట్? 80 days ఈజ్ నాట్, వెరీ ఇంపార్టెంట్ బిట్. 80 days is not enough. Answer is
to complete this project? So answer is B. Distances, amounts, weights. So answer is. Next one. జిమ్నాస్టిక్స్. సో జిమ్నాస్టిక్స్ అనేది ఒక గేమే కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిగతావన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ స్పోర్ట్స్. నెక్స్ట్, ఇప్పుడు ఐ డాష్ థింక్ ది టీమ్ విల్ విన్ ది మ్యాచ్ టునైట్. ఐ డోంట్ థింక్. ఐ తర్వాత డజంట్ రాదు, ఐ తర్వాత ఆర్ రాదు, ఐ యామ్ థింక్ అనేది రాదు యూసేజ్. ఐ డోంట్ థింక్ ది టీమ్ విల్ విన్ ది మ్యాచ్ టునైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యు మస్ట్ విజిట్ ది హ్యాండీక్రాఫ్ట్ షాప్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ రోడ్. ఇట్ డాస్ అన్ ఎక్సలెంట్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్. ఇట్ హ్యాస్. సో ఆన్సర్ ఈజ్ ఇట్ హ్యాస్. నెక్స్ట్, ఇక్కడ ఏ ఫుట్బాల్ అండ్ క్రికెట్ బ్యాట్ డాస్ ఫౌండ్ ఇన్ ది స్పోర్ట్స్ రూమ్. ఏ ఫుట్బాల్ అండ్ ఏ క్రికెట్ బ్యాట్ వర్ ఫౌండ్ అని చెప్పాలి. అంటే రెండు ఐటమ్స్ కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి ఆన్సర్ డి ఉండాలి. ఆన్సర్ డి ఉండాలి. నెక్స్ట్, దేర్ డాస్ 15 మ్యాంగోస్ ఇన్ దట్ బాస్కెట్. బాగా విను. సో 15 మ్యాంగోస్ అనేది ప్లూరల్ కాబట్టి దేర్ వాజ్ అని అనకూడదు, దేర్ యామ్ అని అనకూడదు, దేర్ ఈజ్ అని అనకూడదు, దేర్ వర్ 15 మ్యాంగోస్ ఇన్ దట్ బాస్కెట్. ఆ బాస్కెట్లో 15 మ్యాంగోస్ ఉన్నాయి, ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. నెక్స్ట్, ది కోర్స్ instructors for this subject dash very experienced. For these subjects ఆర్. ఆర్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఆర్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్, డెన్మార్క్ ఈజ్ నాట్ బిగ్ కంట్రీ ఆల్దో దేర్ డాష్ మోర్ దెన్ 500 ఐలాండ్స్. డెన్మార్క్ ఈజ్ నాట్ బిగ్ కంట్రీ ఆల్దో దేర్ డాష్ మోర్ దెన్, దేర్ ఆర్ మోర్ దెన్. ఈజ్ నాట్ ప్రజెంట్. చూడండి, ఈజ్ నాట్ ప్రజెంట్ కాబట్టి ఇది పాస్ట్, ఇది ఫ్యూచరు, ఈ రెండిట్లో ఏది రైట్. దేర్ డాష్ మోర్ దెన్ 50 ఐలాండ్స్ ఆల్దో దేర్ ఆర్ 50 ఐలాండ్స్. ఐలాండ్స్ అనేసి వచ్చింది, ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. దెర్ ఆర్ 50 రైట్, 50. దెర్ ఆర్ మోర్ దెన్ 500 ఐలాండ్స్. మరి ఇక్కడ మై బ్రదర్ నీడ్స్ గుడ్ మార్క్స్ బికాస్ హీ డాష్ టు స్టడీ ఇంజనీరింగ్. హీ వాంటెడ్ టు స్టడీ. హీ ఈజ్ వాంటింగ్. అసలు ఈజ్ వాంటింగ్ అనేది రాదు, హ్యాస్ వాంటెడ్ నో, వాంటెడ్ ఆల్సో నో. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ he wants to study engineering. Next, the women's football world cup does every 4 years. ఎప్పుడైతే every 4 years అనేసి వస్తుందో ఇది ప్రజెంట్లో ఉండాలి, ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. ఎప్పుడైతే సెంటెన్స్లో every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning, every evening, every night, every April, every summer, every July. Okay, hourly, daily, weekly, monthly, quarterly, half yearly, yearly, annually, seldom, often, rarely, punctually, casually, generally, occasionally, frequently, usually, always, once a day, twice a month, thrice a year. ఇలాంటి మాటలు నీకు సెంటెన్స్లో కనపడితే ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. కాబట్టి మనకు ఏమవుతుందంటే ది ఉమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేసి అన్నాడు. ఇది ఒకటే కాబట్టి ప్లూరల్ కాదు కాబట్టి ఇది తప్పు, ఇది కూడా తప్పు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్, లాస్ట్ వన్. సో దట్ ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ మనం అనుకున్నట్లు దిస్ ఈజ్ రైట్ వన్
సో ఇలాగా మీరు నంబర్ ఆఫ్ ప్లాన్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటి అంటే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రైట్, ఈ ఎగ్జామ్సే నా లక్ష్యం అన్నట్లు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కావాల్సిన కోర్సులన్నీ ఉంటాయి. ఇప్పుడు ట్రెండింగ్లో రైట్, ఏపీలో హైకోర్టు, జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ పర్టికులర్ కోర్సు ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇది ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ ఇది అని మీకు ఎవరికైతే అనిపిస్తుందో పలానా వాళ్ళకు ఇది సెండ్ చేస్తే యూస్ఫుల్ అని వాళ్ళకి దయచేసి మీరు పంపగలరని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.